నమస్కారం వెల్కమ్ టు ruchilu.com. సో పెసర్ల టిక్కీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పెసర్ల టిక్కీకి కావాల్సిన పదార్థాలు మొలకలెత్తిన పెసర్లు, మైదాపిండి, కార్న్ ఫ్లోర్, తురిమిన క్యారెట్, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా, కారం, పసుపు, నూనె. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. పెసర్ల టిక్కీకి దాని ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ మనం ఇక్కడ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం పెసర్లని. వీటిని కావాలైతే సాఫ్ట్గా కూడా గ్రైండ్ చేసుకోండి, ఆర్ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. అండ్ విచ్ వేస్ మనం చాలా తక్కువ ఆయిల్ యూస్ చేస్తాం, సో అది స్పెషాలిటీ. అండ్ పెసర్లు హెల్దీ కూడా. సో కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్న పెసర్లు తీసేసుకున్నాను. వీటిలో కొన్ని డైరెక్ట్ మొలకలెత్తిన పెసర్లు కూడా వేద్దాం, బికాజ్ అవి కూడా బాగుంటుంది. కొన్ని గార్నిషింగ్కి పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే అన్నీ అలా సాఫ్ట్గా ఉంటే బాగుండదు. అక్కడక్కడ కంప్లీట్ పెసర్లు ఆ మొలకలెత్తిన క్రిస్పీనెస్ షాలో ఫ్రై చేస్తాం కాబట్టి సూపర్గా ఉంటుంది. సో ఇందులో మనం ఒక 2 స్పూన్స్ వరకు 2-3 స్పూన్స్ వరకు మైదా పిండి వేసేద్దాము. తర్వాత కార్న్ఫ్లవర్, ఈ రెండు కూడా బేసిక్గా బైండింగ్ కోసం వేస్తున్నాను. అండ్ కారం తగినంత వేసేద్దాము. పెసర్లు కాబట్టి మనకి ఎక్కువ టేస్ట్ ఉండదు, పెసర్లది బ్లంట్ ఉంటుంది. అండ్ అవి మొలకలెత్తినాయి కాబట్టి అంత ఎక్కువ ఉండదు. కొంచెం గరం మసాలా, ఉప్పు తగినంత, లిటిల్ పసుపు, అండ్ ధనియా పొడి కూడా వేద్దాము, ఒక 1/2 స్పూన్ వరకు. అండ్ ఉల్లిపాయలు, కొంచెం హెల్దీ చేద్దాం దీన్ని. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేద్దాము. అండ్ గ్రేటెడ్ క్యారెట్, క్యారెట్ చాలా మంచిది హెల్త్కి, కంటికి కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువ క్యారెట్ వేసుకున్నాను. అండ్ యూజువల్గా ఆలూస్తో చేస్తారు టిక్కీలు, ఆర్ లైక్ వేరే వేరే వాటితో చేస్తారు. పెసర్లతో ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము, బికాజ్ మనకి మరీ లిక్విడ్గా వద్దు, మరీ సాలిడ్గా వద్దు కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ మనకి టిక్కీ చేసేంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేద్దాము, బాగుంటుంది టేస్ట్ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది. మనం కర్రీస్లో అసలు మిస్ అవ్వకుండా వేస్తాం కదా, టిక్కీలో కూడా వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలిపాను నేను. సరే ఈజీగా అంటే ఇలా ముద్ద కట్టేయచ్చు మనం, ఆల్మోస్ట్ సరిపోతుంది. ఇది కొంచెం పలుచగా అయిపోయినా అటు ఇటు అయినా ఏముందండి, మైదాపిండి వేసుకుంటే సరిపోతుంది. సో 1 స్పూన్ మైదాపిండి వేసేస్తాను నేను. కావాలైతే ఇందులో బాయిల్డ్ ఆలు కూడా వేసుకోవచ్చు, ఉడకబెట్టిన ఆలు వేసుకుంటే మంచిగా క్రంచీగా బాగా వస్తుంది ఇంకా టేస్ట్. ఈవెన్ మనకి స్వీట్ కార్న్ ఏదైతే మార్కెట్లో ఉంటుంది అవైలబుల్, దాన్ని కూడా వేసుకోవచ్చు. హెల్దీ చేసుకోవచ్చు అండి, ఏముంది. మీకు నచ్చిన ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోండి. ఎలాగో దీన్ని డీప్ ఫ్రై చేయట్లేదు కదా మనం, షాలో ఫ్రై కూడా కాదు, దానికంటే తక్కువ ఆయిలే వాడతాను నేను, చూడండి. అండ్ హెల్దీ కూడా ఉంటుంది, మీకు ఈవినింగ్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది. బికాస్ నాకు తెలిసి పిల్లలు అసలు పెసర్లు ఆర్ ఇలా మొలకలెత్తినవి ఏవి తినరు, బికాజ్ వాళ్ళకి అవన్నీ నచ్చవు. లైక్ మేబీ డీప్ ఫ్రైడ్ నచ్చుతాయి, అండ్ చాక్లెట్స్ అనేవి చాలా నచ్చుతాయి. ఇలాంటి ఫుడ్ని వెంటనే ఇష్టపడరు. సో ఇలా మనం పెసర్లతో టిక్కీస్ లాగా చేసి పెడితే కొంచెం క్రిస్పీనెస్ బయట ఉంటుంది, కొంచెం లోపల సాఫ్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. సో మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది, పెసర్ల టిక్కీ బ్యాటర్. దీన్ని పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం హీట్కి. పెసర్ల టిక్కీ బ్యాటర్ రెడీ అయిపోయింది, ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. కొంచెం జస్ట్ ఒక 1-2 డ్రాప్స్ అలా ఆయిల్ వేసేసుకుందాము, ఆర్ నాట్ మోర్ దాన్ 1 స్పూన్ అస్సలు పట్టదు. ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాం, సో దట్ మనం టిక్కీ వేసిన వెంటనే అంటుకోకుండా కొంచెం ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఈ బ్యాటర్ని ఒకసారి కలిపేసుకొని ఇలా పచ్చిది ఒకసారి టేస్ట్ చేయండి, మీకు తెలిసిపోద్ది కారం ఉప్పు సరిపోయా లేదా. ఎందుకంటే ఎప్పుడన్నా మనం డిష్ వేరే వాళ్ళకి ప్రజెంట్ చేసేటప్పుడు, ఆర్ వేరే వాళ్ళ కోసం కుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా టేస్ట్ అనేది చూడాలి. బికాజ్ మనం టేస్ట్ చేయకుండా వాళ్ళకి పెడితే మనకి వీ షుడ్ నో హౌ ద టేస్ట్ ఎలా ఉందనేది. సో టేస్ట్ చేసి పెట్టాలి. ఫ్లేమ్ హై పెట్టేసుకుందాము.
టిక్కీస్ చేసేసుకుందాం. చేతి మీద ఈజీగా వచ్చేస్తుంది. ఇలా 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 సన్నగా చేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీ అవుతుంది, ఈజీగా కుక్ అయిపోతుంది లోపల కూడా. అండ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎప్పుడన్నా టిక్కీస్. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టేసుకుందాము, తర్వాత సిమ్ పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్లో హ్యాండ్ డిప్ చేసుకుందాం సో దట్ ఈజీగా ఉంటుంది మనకి. మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ పెసర్లు మొలకెత్తిన పెసర్లు కాబట్టి ఎక్కువసేపు పట్టదు మనకి కుక్ అవ్వడానికి కూడా. మీకు నచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు. నేను ఒకసారి ప్రొసీజర్ రిపీట్ చేస్తాను. ఏం లేదు, మీ దగ్గర మొలకలెత్తిన పెసర్లు ఉంటే గనక ఆర్ తినకుండా పెసర్లు అలా పెట్టేసి, ఆర్ ఎవరైనా సడన్గా గెస్ట్ వస్తే, ఆర్ కిడ్స్కి గనక పెసర్లు పెట్టమని డాక్టర్స్ కానివ్వండి ఆర్ పెద్దవాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చుంటే, అవి ఇవి చెత్త ఫుడ్ పెట్టే కన్నా మొలకెత్తిన పెసర్లని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని వాటిలో కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఒక 2-3 స్పూన్స్ బైండింగ్కి తగ్గట్టుగా మైదా పిండి, కార్న్ఫ్లవర్ వేసేసుకుందాం. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మస్ట్. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుందాము. అండ్ గ్రీన్ చిల్లీస్ అవాయిడ్ చేసుకోవచ్చు పిల్లలకైతే, బికాజ్ మళ్ళీ అవి అడ్డొచ్చేస్తే వాళ్ళకి తినడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి. జస్ట్ ఇలా చేతికి ఆయిల్ అంటేసుకొని ఒక బాల్లా చేసేసుకొని ప్రెస్ చేసేయడం అంతే. దీన్ని మనం కావాలైతే బ్రెడ్ మధ్యలో కూడా పెట్టుకొని తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లాగా టిక్కీని బ్రెడ్ మధ్యలో పెట్టి ఇచ్చేయచ్చు, బికాజ్ జామ్ బదులుగా ఈ స్టఫింగ్ కూడా బాగుంటుంది. ఆర్ పావ్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, పావ్ బాజీ పావ్ ఉంటుంది కదా, దాని మధ్యలో కూడా. లైక్ వడాపావులో ఎలాగో కొంచెం ఆలు ఎలా పెట్టేస్తారో, మనం పెసర్లతో చక్కగా ఆ మధ్యలో స్టఫింగ్ పెసర్లు పెట్టేసి పావును అటు ఇటు ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలకైతే బటర్ వేసేసి ఫ్రై చేసేసుకున్నా బాగుంటుంది ఇంకా. అండ్ వాళ్ళకి కావాల్సిన షేప్లో కూడా చేయొచ్చు. ఈజీ టు కుక్ కాబట్టి దే విల్ ఈట్ అనమాట, అండ్ హెల్దీ కూడా. కొంచెం ఆయిల్ వేద్దాము. ఈ చిన్న స్పూన్తో వేస్తున్నాను, ఆయిల్ కూడా ఎక్కువ పట్టట్లేదు అసలు. ప్యాచ్లా తీసుకొని సెంటర్ది ఫస్ట్ వేసాం కాబట్టి చూద్దాం, ఇంకొంచెం కలర్ రావాలి. ఓకే, ఇంట్రెస్టింగ్గా ఫుడ్ ఎలా చేస్తారో అండ్ క్రియేటివ్గా చేస్తే ఇంకా బాగుంటుంది. లైక్ మీ ఓన్ కంపోజిషన్ యాడ్ చేయొచ్చు ఇందులో. మీరు టిక్కీస్ కానివ్వండి ఏదైనా చేసేటప్పుడు పిల్లలకి నచ్చేలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో తురిమిన క్యారెట్ కూడా వేసాను, అండ్ దట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కంటికి చాలా మంచిది. యూజువల్గా పిల్లలు అసలు డైరెక్ట్గా తినడానికి చాలామంది ఇష్టపడరు, బలవంతంగా ఫోర్స్ చేసి పెట్టాల్సి వస్తుంది మనం. మినిట్స్లో చేసుకోవచ్చు చూస్తుంటే, అలా ఈజీగా రెడీ అయిపోద్ది. ఉట్టి మొలకలెత్తి ఉండాలి పెసర్లు అంతే. ఇలానే మనం కావాలైతే ఇందులో ఇంకొన్ని లైక్ వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ మేబీ బొబ్బర్లు కానివ్వండి అలాంటివి కూడా యాడ్ చేసుకొని చేయొచ్చు. హెల్దీ టిక్కీస్ రెడీ అయిపోతాయి. జస్ట్ చిన్న స్పూన్తో ఆయిల్ వేయాలి అంతే. సింపుల్గాను ఉంది, ఈజీగా కూడా రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం కన్స్యూమింగ్ అస్సలు కాదు కాబట్టి. అండ్ ఎక్కువసేపు కూడా పట్టదు కుక్ అవ్వడానికి, బికాస్ క్యారెట్ కూడా మనం తురిమిందే వేసాం కదా, అండ్ పెసర్లు కూడా ఆల్రెడీ మొలకలు ఎత్తినాయి కాబట్టి. మళ్ళీ అటు ఇటు తిప్పేసుకున్నాక జస్ట్ ఒక్కొక్క స్పూన్ ఆయిల్, చిన్న స్పూన్. సో ఇవి రెడీ అయ్యే లోపల మనం ఫైన్గా చాప్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనాని. కొత్తిమీర, పుదీనా జస్ట్ గార్నిషింగ్ కోసం, బికాస్ డిష్ అనేది చూడటానికి కూడా అందంగా కనిపిస్తే తినడానికి బాగుంటుంది. గార్నిషింగ్ అంతే ఇంపార్టెంట్ కదా. సో ఈ టిక్కీస్ని ఒకసారి చూసేద్దాము, ఇంకో వైపు కూడా ఫ్రై అయిందా. ఓకే, ఆల్మోస్ట్. సో ఆల్మోస్ట్ రెండు పక్కల టిక్కీలు షాలో ఫ్రై చేసాము. సో వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. గార్నిషింగ్కి కొత్తిమీర, పుదీనా కూడా చాప్ చేసేసుకున్నాం. సో ఒక్క 2 minutesలో ఈ టిక్కీస్ రెడీ అయిపోతాయి. టిక్కీస్ రెడీ అయిపోయాయి. రెండు పక్కల
షాలో ఫ్రై చక్కగా ఫ్రై అయ్యాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. హెల్దీ టిక్కీస్ రొటీన్గా ఆలూస్తో చేస్తాము ఆర్ వేరే వెజిటబుల్తో చేస్తాము. ఇది హెల్దీ టిక్కీస్. కొత్తిమీర పుదీనా ఉంది, ఫైన్లీ చాప్డ్ కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసేద్దాం. కెచప్ ఇష్టమైతే కెచప్ కూడా యాడ్ చేసేసుకోండి. హెల్దీ పెసర్ల టిక్కీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఉంది కదా. ఇంట్లో ఏమన్నా ఉన్న వస్తువులతో ఇలా సింపుల్గా ఈజీగా హెల్దీ డిషెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీన్ని అసలు మనం డీప్ ఫ్రై చేయలేదు, జస్ట్ అటు ఇటు షాలో ఫ్రై చేసాము. వెరీ లెస్ ఆయిల్తో, చిన్న స్పూన్తో, ఈ స్పూన్ ఆయిల్ వాడాను అంతే ఒక్కొక్క టిక్కీకి. సో ఇట్స్ వెరీ లెస్ ఆయిల్. కావాలైతే ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఇంకా హెల్దీ అయిపోతుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడు నేను చేశాను కాబట్టి నేను టేస్ట్ చేసి ఎంత సూపర్గా ఉందో చెప్పేస్తాను. చాలా తక్కువ ఆయిల్ వాడి పెసర్ల టిక్కీ హెల్దీ టిక్కీస్ చేశాను కదా. రొటీన్గా చేసే టిక్కీస్ కంటే డిఫరెంట్గా ఉంది. టేస్ట్ చేస్తా. ఇట్స్ గుడ్. కచప్ ఒక్కటి తక్కువ ఉంది అంతే. సూపర్.